తెలంగాణలో అధికార ప్రతిపక్షాల మధ్య వాటర్ వార్ నడుస్తోంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు అక్రమంగా నీటిని తీసుకుపోతున్నాయని ప్రతిపక్ష బీఆర్ఎస్ అంటోంది. గోదావరి నది జలాలను పెద్ద ఎత్తున తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోందని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపిస్తున్నారు. తన గురువు చంద్రబాబుకు రేవంత్ గురుదక్షిణ చెల్లిస్తున్నారా అంటూ ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మరోవైపు ఒక్క చుక్క నీరు కూడా పోనివ్వబోమని అధికార పక్షం అంటోంది. గోదావరి నుండి ఆంధ్రప్రదేశ్కు చుక్క నీరు కూడా వెళ్లలేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హరీష్ రావు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటున్నారు. ఈ క్రమంలో నీటి పంపకాల విషయంలో ఎవరి వాదన ఎలా ఉంది? లెట్ us watch the story. తెలంగాణలో మరోసారి అధికార ప్రతిపక్ష పార్టీల మధ్య నీళ్ల రగడ మొదలైంది. గోదావరి నదీ జలాలను పెద్ద ఎత్తున తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రయత్నిస్తోందని నీటిపారుదల శాఖ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఆరోపించారు. తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు కొత్త ప్రాజెక్టులు నిర్మించి పెద్ద ఎత్తున నీళ్లు తరలించేందుకు సిద్ధమయ్యాయని, ఇప్పటికీ కాలువలు తవ్వక పనులు జరుగుతున్నాయని హరీష్ రావు చెబుతున్నారు. దీనికి సంబంధించి వార్తలు వస్తున్నా ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. ఏపీ ప్రభుత్వం కూడా ఇప్పటికే పోలవరం రైట్ కెనాల్ మూడింతలు పెంచిందని, 200 టీఎంసీల నీటిని బనకచెర్ల ద్వారా పెన్నా బేసిన్కు తరలించేందుకు యుద్ధ ప్రాతిపదికన ప్రయత్నాలు జరుగుతున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లయినా లేదని మండిపడ్డారు. దీనివల్ల తెలంగాణలో కల్వకుర్తి, డిండి ఎత్తిపోతల ప్రాజెక్టులకు నీళ్లందక దెబ్బతినే ప్రమాదముందని అన్నారు. ముఖ్యమంత్రి, నీటిపారుదల శాఖ మంత్రి అధికారుల అలసత్వం వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం కొత్త ప్రాజెక్టు చేపట్టాలంటే సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కావాలని, గోదావరి, కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుల అనుమతి, అప్లెక్స్ కౌన్సిల్ అనుమతి తీసుకోవాలని, నీటి కేటాయింపు జరగాలని, కానీ ఇవన్నీ లేకుండానే బనకచెర్ల ద్వారా నీటిని ఆంధ్రప్రదేశ్కు తీసుకుపోతోందని ఆరోపించారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు హరీష్ రావు. ఏపీ ప్రాజెక్టులను ఆపండి అని వాటర్ కమిషన్కు కనీసం ఉత్తరం కూడా రేవంత్ రెడ్డి రాయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు తాము కొత్త ప్రాజెక్టులు కట్టుకున్నామని, నిధులివ్వాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు ఏపీ సీఎం చంద్రబాబు లేఖలు సైతం రాశారని తెలిపారు. ఏడీబీ నుంచి 40,000 కోట్ల నిధులు ఇప్పిస్తామని కేంద్రం సైతం మాట ఇచ్చిందని తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డికి స్వయంగా వెళ్లి కేంద్ర మంత్రులను, ప్రధానిని కలిసి ఈ ప్రాజెక్టులను ఆపాలని అడిగే సోయి లేదా అని నిలదీశారు. ప్రభుత్వం మౌనం వెనుక ఆంతర్యమేంటి? సీఎం రేవంత్ రెడ్డి తన గురువు చంద్రబాబుకు ఏమైనా గురుదక్షిణ చెల్లించుకుంటున్నారా అని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఎంతో ప్రయత్నం చేసి సెక్షన్ 3 సాధించారన్నారు. దీని కింద కృష్ణా, గోదావరి జలాలను పునః పంపిణీ చేయాలని సుప్రీంకోర్టులో చివరిదాకా పోరాడి విజయం సాధించినట్లు తెలిపారు. 2 రాష్ట్రాల మధ్య నదీ పరివాహక ప్రాంతాల ప్రకారం నీళ్లు సాధించుకోవాలన్నారు. దీనికి సంబంధించి కేంద్రంతో పాటు సంబంధిత అన్ని శాఖలకు లేఖలు రాయాలని, అవసరమైతే ఉన్నత న్యాయస్థానంలో పోరాడి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. నిజాయితీ ఉంటే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని, తాము వచ్చి విలువైన సూచనలు, సలహాలు ఇస్తామని హరీష్ రావు అన్నారు. వార్తలు వస్తూ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ కానీ, ఇటు కర్ణాటక కానీ పెద్ద ఎత్తున గోదావరి జలాలను తరలించే ప్రయత్నం ఇటు ఆంధ్రప్రదేశ్ చేస్తుందని, తుంగభద్ర నదీ జలాలను కర్ణాటక, ఆంధ్రప్రదేశ్లు కొత్త ప్రాజెక్టులు కట్టి నీళ్లు తరలించకపోయే ప్రయత్నం పతాక శీర్షికన వార్తలు వస్తున్నా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చీమగుట్టినట్టు కూడా లేదు. ఇవాళ గోదావరి బంకచెర్ల ప్రాజెక్టు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే పోలవరం రైట్ మెయిన్ కెనాల్ను 3 అంతలు పెంచింది. వాస్తవానికి అది సిడబ్ల్యూసి క్లియరెన్స్కు, పోలవరం డిపిఆర్లో దానికి విరుద్ధం. కానీ 3 అంతలు పెంచుకొని 200 టీఎంసీలను మరి బంకచెర్ల ద్వారా పెన్నా బేసిన్కు, రాయలసీమ ప్రాంతానికి తరలించే ప్రయత్నం చేస్తూ ఉంది.
మరోవైపు హరీష్ రావు ఆరోపణలపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అంతే తీవ్రంగా స్పందించారు. గోదావరి నుంచి ఆంధ్రప్రదేశ్కు చుక్క నీరు కూడా వెళ్లలేదని, ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు హరీష్ రావు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెబుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతి అంశాన్ని నిశితంగా పరిశీలిస్తుందని, రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు ముందస్తు చర్యలు చేపట్టిందని స్పష్టం చేశారు. గోదావరి బనకచెర్ల అనుసంధాన పథకానికి సంబంధించి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ప్రతిపాదన మాత్రమే సమర్పించారని, కానీ హరీష్ రావు తన ఊహల్లో విహరిస్తూ ఇప్పటికే 200 టీఎంసీల నీటిని మళ్లించారని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. ఈ ప్రాజెక్టుకు ఎలాంటి నిధులు ఇవ్వొద్దని కోరుతూ కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్కు లేఖ రాసినట్లు ఉత్తమ్ చెప్పారు. ఆంధ్రప్రదేశ్ ప్రతిపాదన ప్రకారం గోదావరి నుంచి 200 టీఎంసీల వరద నీటిని బొల్లపల్లి రిజర్వాయర్, బనకచెర్ల హెడ్ రెగ్యులేటర్ ద్వారా రాయలసీమకు మళ్లించడం ఈ ప్రాజెక్టు లక్ష్యం. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కింద ఏపీ కేంద్ర గ్రాంట్లను కోరుతోంది. కానీ సెంట్రల్ వాటర్ కమిషన్ ఒప్పుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఇదే క్రమంలో కేసీఆర్పై విమర్శలు గుప్పించారు ఉత్తమ్. తెలంగాణ నీటి ప్రయోజనాలను కాపాడడంలో గత బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు. 2015లో 299 టీఎంసీలకు తక్కువగా కృష్ణానీటి కేటాయింపునకు అంగీకరించడం కేసీఆర్ అసమర్థతకు ఉదాహరణని చెప్పొచ్చని ఎద్దేవా చేశారు. అదనంగా 1,00,000 కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించారని, ఇది ఖరీదైన ఫెయిల్యూర్ అని, విఫల ప్రయోగమని పేర్కొన్నారు. ఏపీ ప్రభుత్వం చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ నిర్మాణానికి నాడు సీఎంగా ఉన్న కేసీఆర్ సహకరించారని ఆయన ఆరోపించారు. పైగా ఈ ప్రాజెక్టు గోదావరి బేసిన్లోని మిగులు జలాలపై ఉందని, తెలంగాణ ఏపీ మధ్య ఇంకా నీటి కేటాయింపులు కాలేదని తెలిపారు. ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపడితే తెలంగాణలోని పీడిత ప్రాంతాలకు కీలకమైన నీటి వనరులు దూరమవుతాయని కేంద్ర జల సంఘానికి రాసిన లేఖలో పేర్కొన్నట్టు ఉత్తమ్ కుమార్ వెల్లడించారు. ఈ ప్రాజెక్టుపై ఏపీ ముందుకు వెళ్లకుండా ఆర్థిక సహాయం అందకుండా చూడాలని కేంద్రాన్ని కోరారు. ప్రాజెక్టు పూర్తిగా రద్దు చేయాలని ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి అభ్యర్థించారు. హరీష్ రావు గారు గోదావరి టు బంకచెర్ల విషయంలో ఏదేదో మాట్లాడాడు. అసలు ప్రాజెక్టు కట్టినట్టు, నీళ్లు తీసుకుపోయినట్టు, మేమేం చేయనట్టు. అసలు ఇంకా ఆ ప్రాజెక్టు అంటే అది ఒక వర్డ్ అన్నాడు, అలా 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే మీరు మౌనంగా ఎందుకున్నారని. అసలు 200 టీఎంసీలు కాదు, 1 టీఎంసీ కాదు, ఒక చుక్క నీళ్లు ఈ ప్రాజెక్టులో ఎవరు ఎక్కడికి తీసుకుపోలే. అదేమన్నా ఆయన ఆలోచన చేసిండు, ఆయన లెటర్ రాసిండు, దాన్ని మేము కౌంటర్ లెటర్ రాసినాం. సో ఈరోజు ఆయన చెప్పిన విషయాలు పూర్తిగా అవాస్తవాలు, పూర్తిగా అబద్ధాలు. ఒక్క టీఎంసీ నీళ్లు, ఒక్క చుక్క నీళ్లు గోదావరి బంకచెర్ల ప్రాజెక్టులో ఇటు నుంచి అటు కదలే, అటు నుంచి ఇటు కదలే. మేము విషయంలో చాలా అలర్ట్గా ఉన్నాం. గతంలో కూడా కృష్ణా నీటి జలాల్లో ఏపీ తెలంగాణ మధ్య గొడవలు జరిగిన సంగతి తెలిసిందే. చివరికి నాగార్జున సాగర్ డ్యాంపై ఇరు రాష్ట్రాల పోలీసులు మోహరించిన విషయం అందరికీ తెలిసిందే. తాజా పరిణామాలతో గోదావరి నీటిపై కూడా రగడ జరుగుతోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో రాబోయే రోజుల్లో.